ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు సమన్లు. ఛార్జ్ షీట్ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు. సో ఎటకేలకు బండి భగీరథ్ కేసు సంబంధించి కేటీఆర్ వెనుక ఉన్నాడు, కేటీఆర్ చేపిస్తూ ఉన్నాడు అని చెప్పి రాజకీయ వర్గాల్లో పెద్ద పెద్ద ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఇదే తరుణంలో కేటీఆర్కు సమన్లు రావడం అనేది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ కేసుని మళ్ళీ ముందుకు తీసుకొచ్చిండు, సమన్లు ఇచ్చేలా చేసిండని చెప్పి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో మరి కేటీఆర్ అరెస్ట్ తప్పదా, కేటీఆర్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా అంటే ఏముండదు, ఇది అరెస్ట్ చేసేది ఉండదు, ఏది ఉండదు. జస్ట్ రాజకీయ ఆరోపణలు సైడ్ ట్రాక్ చేయడానికి పొలిటికల్ డ్రామా తప్ప ఇంకోటి ఏది ఉండదు. ఇక ఏవన్ కేటీఆర్ సగా 5 నిందితులకు సమన్లు. జూలై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశం. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై కీలక ఆధారాలు అందించిన ఏసీబీ క్విడ్ ప్రోకో ద్వారా బీఆర్ఎస్కు 44 కోట్ల ఎలక్టరల్ బాండ్లు వచ్చాయని అభియోగం. దాదాపు 1000కి పైగా డాక్యుమెంట్లను అందించిన ఏసీబీ. సో ఇక్కడ విషయం ఏంటంటే బ్రిటన్ చెందిన సంస్థ నుంచి ఒప్పందం జరిగింది. సో ఇక్కడ ఏం చేసిరు, ఇక ఆ ఒప్పందం ప్రకారం ఏం చేసిరు, వాళ్ళకి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏం చేసిండు, అక్కడ ఐఏఎస్ అరవింద్ కుమారు, అప్పుడు జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మీ నరసింహారెడ్డి. సో వీళ్ళందరూ కూడా నోటీసులు వచ్చినాయి. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమారు, A3గా లక్ష్మీ నరసింహారెడ్డి వీళ్ళకు సమస్య రావడం జరిగింది. సో నిధులు దుర్వినియోగం అయినవి. సో ఇక్కడ ఏం చేసిర్రు, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఎట్లా విదేశీ కంపెనీలకు మీరు డబ్బులు పంపిస్తారు, జిహెచ్ఎంసీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతూ ఉన్నది. ఇక సో ఇక్కడ విషయం ఏంటంటే మరి ఆ డబ్బులు అక్కడ ఉన్నాయని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. సో మరి ఆ డబ్బులు ఎవరు రావాలి ఇక్కడికి. సో ఇక్కడ ఏమైపోయింది, నిలిచిపోయింది, ఈ రేస్ నిలిచిపోయింది కాబట్టి ఎక్కడ డబ్బులు అక్కడనే ఆగిపోయినాయి అని చెప్పి ఈయన కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ నిధులు ఎందుకు దుర్వినియోగం చేసిర్రు, ఎందుకు దారి మళ్లించారు, ఎందుకు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశీ కంపెనీలకు మీరు ఎట్లా పంపిస్తారని చెప్పేసి అభియోగం, అది దానికి సంబంధించి అభియోగం. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, A2 మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 యూకేకి చెందిన FEOలకు గురువారం ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హెచ్ఎండిఏ బోర్డుకు చెందిన 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించడంతో పాటు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు పేర్కొంటూ మార్చి 23న ఏసీబీ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. సో అక్కడ 55 కోట్లు దారి మళ్లించారు. మళ్ళీ దాంతోపాటు క్విడ్ ప్రోకోకు పాల్పడంటే వీళ్ళు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో మళ్ళీ 44 కోట్ల రూపాయలు వీళ్ళ పార్టీకే ఫండ్ వచ్చింది. సో నిధులు దుర్వినియోగం చేసిరు, మళ్ళీ వీళ్ళు ఆ డబ్బులు పార్టీ ఫండ్గా స్వీకరించారు అని చెప్పి ప్రధానమైన అభియోగాలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సో ఇక్కడ నిరూపితం అయితే అరెస్టు తప్పదనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక సో ఇప్పటికే రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ చేస్తా అన్నాడు, కాళేశ్వరం అవినీతి కేసులో ఇక్కడ కేసీఆర్ని హరీష్ రావుని వాళ్ళు అరెస్ట్ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ అరెస్ట్ చేస్తా అని చెప్పిండు. వీళ్ళందరినీ తీసుకుపోయి చెంచలు కూడా జైల్లో కూర్చోబెడతా అని చెప్పి ప్రగల్భాలు వలుపుతున్నాడు. కానీ ఎక్కడ పోయింది, ఏ దేశం కొంగడు అక్కడనే ఉన్నది.